అందరికీ నమస్కారం. నా పైన టీడీపీ నాయకులు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి నేను కూడా వివరణించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మా మండలంలో అక్రమ మట్టి దందా అనేది జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా నాయకులందరూ కలిసి ఆ అక్రమ మట్టి తోలకాన్ని మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని బట్టి అక్కడ టీడీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి నా గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళని కూడా చూడకుండా చాలా తీవ్రతరంగా, అంటే వాళ్ళకి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ బిడ్డలను అయితే ఎలా మాట్లాడతారా అనే విధంగా నన్ను ట్రీట్ చేసి మాట్లాడటం జరిగింది. అంటే మనం ఒక స్త్రీకి కనీస గౌరవం ఇవ్వకుండా కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడి నన్ను అంత నీచంగా కించపరిచి మాట్లాడింది కాకుండా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హేళన చేస్తూ చక్కగా నవ్వుకుంటూ ఉన్నారు. అంటే ఒక మహిళని కించపరచడం ద్వారా వీళ్ళకి వచ్చే ఆనందమేమో నాకు తెలియదు, కానీ అంటే ప్రతి ఒక్క పార్టీలో కూడా మహిళలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. అంటే ఒకవేళ మా వైపు చూపిస్తే 2-3 వేలు నీ వైపు చూపిస్తే అని చెప్పి మాట్లాడారు కదా, మరి అట్లాంటప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా పై స్థాయిలో ఉన్న లీడర్స్ని ప్రసన్నం చేసుకుంటేనే పార్టీ పదవులు అనేవి వస్తాయా? అంటే ఒక మహిళ ఏదైనా పదవిలో ఉండి తను చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పనులు జరగనివ్వకుండా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రసన్నం అయిపోయిన తర్వాతే వాళ్ళ పనులు జరుగుతాయని మీరు కొత్త ఇండికేట్స్ ఇస్తూ ఉన్నారా? ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నేను మట్టి దందా కోసం మాట్లాడితే మీరు నా వ్యక్తిగతం మీదకి వచ్చి నా వ్యక్తిగతాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తూ కించపరిచిన మాటలు మాట్లాడారే. మీ తల్లిని కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? భారతదేశాన్ని ఒక శ్రీమూర్తితో కొలుస్తారు. అట్లాంటి భారతదేశంలో పుట్టిన మీరు ఒక మహిళ గురించి ప్రస్తావించాల్సిన మాటలేనా ఇవి? నేను ఒక భర్త చాటు భార్యని, అట్లాంటిది మీరు మాట్లాడిన మాటలు ఎటు దారి తీస్తూ ఉన్నాయి? మీరు మాట్లాడే సందర్భం ఏంటి? అంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? వ్యక్తిగతంలోకి వెళ్ళాల్సిన పరిస్థితితో రావడం ఏంటి? అసలు విలువలతో కూడిన రాజకీయాలు నేను చేస్తూ ఉన్నా. నీతి లేదు, నిజాయితీ లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా. విలువలు, నిజాయితీ, నీతి ఉంది కాబట్టి ప్రజలు రెండోసారి నన్ను జడ్పీటీసీగా ఎన్నుకున్నారు. ప్రజలు నా మీద పెట్టిన బాధ్యతని నేను నిర్వర్తిస్తూ వెళ్తూ ఉన్నాను. అట్లాంటి సందర్భంలో మీరు వ్యక్తిగతంలోకి వచ్చి దాంతోపాటు నా మీద చాలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏంటి, నేను అక్రమంగా ఒక భూమి అనేది కబ్జా చేసేసానని, దాంట్లో హౌస్ అనేది కట్టుకున్నానని చెప్పి, ఇక్కడ చెరువులు తవ్వుకుంటుంటే 20,000 చొప్పున వసూలు చేసేసానని, అది కాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తుంటే దానికి ₹1,00,000 వసూలు చేశానని, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? ఆధారాలు ఉంటే తీసుకురండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను నేను. ఎట్లాంటి ఆధారాలు లేకుండా నా పైన అబండాలు వేసేసి మీరు బురద వేసేస్తారు. నేను కడుక్కుంటూ ఉండాలా? దాన్ని చెప్తూ ఉండాలా? ఏంటిది? ఈ వ్యవస్థని ఎటు నడిపిస్తున్నారు మీరు? దీనికి సంబంధించి మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇట్లాంటిది ఇంకొకసారి రిపీట్ అయితే మీ మీద చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా నేను ముందుకు వెళ్తున్నప్పుడు మీరు మీ టీడీపీ పార్టీ తరఫున మీరు ఫైట్ చేయాల్సింది ఏంటి? ప్రతిపక్షంలో మేము ఉన్నాం. మీకు ఇప్పుడు ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి మేము ఉన్నాం. మీరు ప్రజలకు ప్రామిస్ చేశారు, ప్రజలకు మంచి చేస్తానని హామీలు ఇచ్చి వచ్చారు. ఆ హామీలు నెరవేర్చడం పోయి అక్రమం మట్టి దందాని మీరు ఒక మాఫియాలాగా తయారు చేసుకొని ఆ మట్టి దందా కోసం మీరు పాటుపడుతూ మీ సంపాదన కోసం, మీ సులభం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ ఏమన్నారు? మీరు సంపాదించుకుంటున్న మీ మట్టి దందాలో నాకు పర్సంటేజ్లు ఇస్తారా? పంచిస్తామని చెప్తున్నారు. మీరు కక్కుర్తి పడతారేమో, మీరు ఆ డబ్బు సంపాదించుకుండి కోట్లకు పడగలెట్టాలని మీరు చూస్తున్నారేమో. నా క్యారెక్టర్ అది కాదు. మీరు ఇచ్చే దానికోసం నేను తలొంచి ప్రజల్ని మీ దగ్గర తాకట్టు పెట్టాలా? మీరు అవినీతి పరులని నేను మీతో పాటు చేతులు కలిపి నేను నోరు పూసుకుని కూర్చోవాలా? ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాను.
నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తాను. మా పార్టీ ఏదైతే పోరాటాలు చేస్తుందో ప్రజల కోసమే, ప్రజలకు మంచి చేసే దాంట్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల అనుసారమే మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్న మీ అరాచకాలను ఎండగట్టడానికి మేము ప్రతిపక్షంగా ఉన్నది. మీరు చేసే మైనస్లు చెప్పకూడదా? మీరు దోచి తినే మైనస్లు చెప్పకూడదా? మీకేం చెప్పాలి? ఇంకా మీరు ప్రజల్ని ఎలా మభ్యపెట్టి ఎలా గవర్నమెంట్లోకి వచ్చారు? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్ట్. మీరు ఇక్కడ దోచి తినడమే పనిగా పెట్టుకుని ప్రతి దాంట్లోనూ అన్యాయంగా అక్రమంగా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మండలంలో మీరు ఏం చేయట్లేదు? సిఆర్జెడ్ భూములు అన్నీ తవ్వేసి మట్టి బయటికి తరలించట్లేదా? ఇవన్నీ ఆధారాలు కదా? మేము టిప్పర్ల దగ్గర నిరసన తెలియజేస్తే అది ఆధారాలు లేవా? జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మీ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది పార్టీగా ఉన్న మీ కూటమి నాయకులే, అంటే మీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళారు. అంటే మీ అరాచకాలు ఏ స్థాయికి చేరిపోయినాయి, మీ దందా ఏ స్థాయికి చేరిపోయింది అనేది అర్థమవుతుంది. వాళ్ళని కంప్లైంట్లు ఇచ్చినా ఎంత చెప్పినా మీరు వినకపోయేసరికి చేసేదేం లేక ఈ ఎండల్లో గొడ్డెండలు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆమరణ నిరాహార దీక్షకి దిగారు ఆయన. అంటే మీరు ఇంకా కళ్ళు తెరవట్లేదు. పైపెచ్చు మీ వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే వాళ్ళని ఏమనలేక మా మీద మీరు పడి ఏడుస్తున్నారు. అంటే మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే సైలెంట్ అయిపోతారు, ఇంట్లో కూర్చుని ఉంటారు. ఒక మహిళని మనం ఎలా దెబ్బ కొట్టాలి అంటే క్యారెక్టర్ని ఎనలైజ్ చేస్తే సరిపోతుంది, ఇంట్లో కూర్చుని ఉంటుంది, ఇంక రాదు అని చెప్పి మీరు ఇట్లాంటి బురద ఎంత జల్లినా ప్రజలకి మేమేంటనేది తెలుసు. ప్రజల తరఫున పోరాటాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయని మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. మీరు ఇంకా అంతకు మించి ఇంకేం చేయగలరు? చేయండి. కేసులు పెడతారా? పెట్టండి. మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. ప్రజలకి మంచి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారు. సంక్షేమ పథకాలు అలాగే అందించారు. మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చారు. జగనన్న ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చారు. మీరు చేసేదేంటి? ప్రతిసారి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. మీరు ప్రతిదీ కూడా ఒక్క హామీ అంటే ఒక్క హామీ అని నెరవేర్చారా? మీకు మా అక్రమ మట్టి త్రవ్వకాల మీద ఉన్న దందా మీద ఉన్న ఆసక్తి ప్రజలకు మంచి చేయడం మీద ఉంచితే చాలా బాగుండేది. కానీ మీరు అట్లా చేయట్లేదు. మీ స్వలాభం కోసమే పాటుపడుతున్నారు. ఇంకా మేము ఎలాగూ గవర్నమెంట్లోకి రాము, మనకున్నది 5 ఏళ్లే, మనం సంపాదించుకుని సైడ్ అయిపోదామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతిదానికి మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు చాలామంది అయిపోతున్నాం అనుకుంటున్నారు, మళ్ళీ మేమే వస్తాం. మేము వచ్చి ఇంతకి 2 మీకు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు అంటే మండలంలో సైట్లు ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకోకుండా సైట్లు పూర్తి చేస్తున్నారు. ఇది దందా కాదా? ఎక్కడ పర్మిషన్స్ తీసుకున్నారు మీరు? ఎక్కడ కన్వర్షన్ జరిగింది? కన్వర్షన్ జరిగి ల్యాండ్ పూడ్చుకోవడానికి పర్మిషన్స్ ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చారా మీరు? చూపించండి. లేదు కదా. ఎంఆర్ఓకి తెలీదు, ఆర్డీఓకి తెలీదు, డిపార్ట్మెంట్స్ ఎవరికి తెలీదు. అనర్థరైజ్డ్గా మీరేమో ఈ అక్రమ మట్టి మాఫియాలా తయారయ్యి ఎక్కడ బట్టి అక్కడికి జిల్లాలు దాటిచ్చేస్తూ మట్టిని మట్టి జిల్లాలు దాటి అమ్మేసుకుంటూ ఉన్నారు. పైపెచ్చు నా మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగతం మీద కొడుతూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే బాగోదు చెప్తున్నా మీకు. ఎందుకు అంటే నేను మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? లేనిపోయిన ఆరోపణలు ఎలా చేస్తారు నా మీద? మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, కూర్చోండి, నిరూపించండి. అంతేగాని నిరాధారమైన ఆధారాలు చేస్తూ ఆరోపణలు చేస్తూ నన్ను హింసించే ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు చూడండి. ఇంతకింత అనుభవిస్తారు. దేవుడు అనేవాడు చూస్తున్నాడు. లేనిపోయిన ఆరోపణలు చేసి నా పైన మీరు సాధించేది ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా మీకు తిరిగిస్తాడు. నేను మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను. దాన్ని బట్టి బేస్ చేసుకుని మీరు ఇంతటితో ఆఫ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నా కోసం చాలా చాలా టైం వేస్ట్ చేసి నా కోసం చాలా శ్రమ తీసుకుని మీరందరూ చోట చేరి మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు నన్ను ఇంతగా మీరు ప్రభావితం చేసి నా వల్ల మీరు అంత ప్రభావితం అయిపోయి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు కదా. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టండి, నా కోసం ఇలాగే మాట్లాడుతూ ఉండండి.
నేను మీకు ఇలాగ రిప్లైలు ఇస్తూ వెళ్తూ ఉంటాను. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ.